హాయ్ గైస్, దిస్ ఇస్ జిలీ ఫ్రమ్ స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రియల్మీ 5 Pro అండ్ MI A3. సో బడ్జెట్లో రెండు కూడా మనకి మంచి మొబైల్సే. సో చాలామంది ఏ మొబైల్ని తీసుకోవాలని ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకంటే రెండు మనకి బడ్జెట్లో మంచి మొబైల్సే. MI A3 మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 13,000 ఉంది, అంటే రియల్మీ 5 Pro మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 14,000 ఉంది. సో ఏ మొబైల్ తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం ఇన్డెప్త్గా తెలుసుకుందాం. సో కెమెరా పరంగా, డిస్ప్లే పరంగా అండ్ ప్రాసెసర్ పరంగా, సో డిఫరెంట్ కేటగిరీస్లో మనకి ఏ మొబైల్ బెటర్ ఉంటుందనే దాని గురించి కంప్లీట్గా ఇన్డెప్త్గా అయితే కంపేర్ చేద్దాం. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అండ్ చిన్న గ్యాడ్జెట్ రివ్యూస్ సో ఖచ్చితంగా తెస్తూనే ఉంటాను. సో ముందుగా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే రియల్మీ 5 Proలో మనకి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ మనకి స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 90% పైనే ఉంది. సో కార్నింగ్ గొరిల్లా 3.0 ప్రొడక్షన్తో వస్తుంది. అలాగే MI A3లో చూసుకుంటే మనకి 6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇక్కడ మనకి స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 90% పైనే ఉంది. కార్నింగ్ గొరిల్లా 5.0 ప్రొడక్షన్తో వస్తుంది. సో ఇక్కడ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే రెండు మొబైల్స్లో కూడా కామన్గా ఉంటుంది, కాకపోతే మనకి MI A3లో AMOLED డిస్ప్లే ఉంటుంది. అదే మనకి రియల్మీ 5 Proలో చూసుకుంటే నార్మల్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు డిస్ప్లే హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం మీకు MI A3 ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అండ్ సెకండ్ ప్లేస్లో రియల్మీ 5 Pro ఉంటుంది. ఎందుకంటే మీకు AMOLED డిస్ప్లేలో మనకి కలర్ రీప్రొడక్షన్ కానివ్వండి, లేదా వీడియోలు చూస్తున్నప్పుడు, గేమింగ్ ఆడుతున్నప్పుడు సో మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అదే మీకు IPS LCD డిస్ప్లే మాత్రం AMOLED డిస్ప్లేతో ఖచ్చితంగా మనకి పోటీ అయితే పడలేదు. సో ఇక్కడ మీకు డిస్ప్లే హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు MI A3 బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ పరంగా చూసుకుంటే రియల్మీ 5 Proలో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 4 కెమెరా సెటప్ అయితే ఉంది. 48+8+2+2 మెగాపిక్సెల్ 4 కెమెరా సెటప్ అయితే ఉంది. సో ఇక్కడ 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అపర్చర్ చూసుకుంటే f1.8తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ చూసుకుంటే మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ చూసుకుంటే మీకు డెప్త్ సెన్సార్ అండ్ మిగతా 2 మెగాపిక్సెల్ చూసుకుంటే మీకు మైక్రో లెన్స్ అనమాట. సో ఇక్కడ MI A3లో చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అపర్చర్ చూసుకుంటే f1.8తో వస్తుంది అండ్ 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది మీకు డెప్త్ సెన్సార్ అనమాట. సో ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకి రియల్మీ 5 Proలో 16 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరానే ఉంటుంది. అదే MI A3లో చూసుకుంటే మనకి 20 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరానే ఉంటుంది. సో MI A3లో అపర్చర్ చూసుకుంటే f2.0తో వస్తుంది అండ్ రియల్మీ 5 Proలో చూసుకుంటే అపర్చర్ f2.1తో వస్తుంది. సో కెమెరా పరంగా మనకి రెండు మొబైల్స్ కూడా మంచి మొబైల్సే. సో ఇది బెస్ట్ అని మనం ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయలేం, కాకపోతే మీరు ఇక్కడ మెగాపిక్సెల్ని కన్సిడర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రియల్మీ 5 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. సో లేదు మీకు గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసి ఫోటోలు తీస్తారు అంటే మాత్రం సో ఖచ్చితంగా మీకు MI A3 బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి గూగుల్ కెమెరా అనేది MI A3కి సపోర్ట్ చేసినంతగా సో రియల్మీ 5 Proకి సపోర్ట్ చేయదు, ఎందుకంటే మనకి MI A3 Android 1 ప్రోగ్రామ్ పైన రన్ అవుతుంది కాబట్టి సో ఎలాంటి గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసినా సరే మీకు MI A3కి అయితే సపోర్ట్ చేస్తుంది. అదే రియల్మీ 5 Proకి కొన్ని గూగుల్ క్యామ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ మీకు MI A3 అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఫోటోగ్రఫీ విషయంలో మీరు గూగుల్ క్యామ్ని ఇన్స్టాల్ చేసుకుని తీస్తారు అంటే మాత్రం MI A3 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో వితౌట్ గూగుల్ క్యామ్తో నార్మల్ కెమెరాతోనే ఫోటోలు తీస్తారు అనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా ఇక్కడ మీకు రియల్మీ 5 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకుంటే మనకి రియల్మీ 5 Proలో స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది అండ్ MI A3లో మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్తో వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అనేది మనకి 665 కంటే కూడా కొంచెం పర్ఫార్మెన్స్ పరంగా బెటర్ అవుతుంది, ఎందుకంటే రీసెంట్గా 10 నానోమీటర్ పైన బిల్డ్ అయింది. అదే స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ చూసుకుంటే మనకి 11 నానోమీటర్ పైన బిల్డ్ అయింది. సో జనరల్గా రెండు కూడా మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్సే, 8 కోర్స్ అయితే ఉంటాయి. సో 2 కోర్స్ ఏవైతే ఉన్నాయో సో కంపెనీ వాళ్ళకి నచ్చినట్టుగా డిఫరెంట్ క్లస్టర్స్ లాగా అయితే డివైడ్ చేసుకుంటారు. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏమీ ఉండవు, కాకపోతే మనకి MI A3 Android 1 ప్రోగ్రామ్ పైన రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి కస్టమ్ UI అనేది చాలా స్మూత్ ఉంటుంది, అక్కడ ల్యాగ్స్ అయితే ఉండవు అండ్ అలాగే 2 years ఖచ్చితంగా మీకు ఇన్స్టాంట్ అప్డేట్స్ అయితే వస్తాయి. అదే రియల్మీ 5 Pro మొబైల్ చూసుకుంటే మనకి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయో ఖచ్చితంగా మనం అయితే చెప్పలేం అండ్ అలాగే Android 1 ప్రోగ్రామ్ పైన ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీకు MI A3 UIతో కంపేర్ చేస్తే మాత్రం సో రియల్మీ UI మీకు అంత అగ్రెసివ్గా అయితే ఉండదు. సో ఇక్కడ మీకు MI A3 బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదు మాకు మంచి ప్రాసెసర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీకు రియల్మీ 5 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఫైనల్గా నా పిక్ వచ్చేటప్పటికి మీరు ఎక్కువ గేమింగ్ ఆడతారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు రియల్మీ
5 Pro మంచి ఆప్షన్ అవుతుంది. సో లేదు మేము నార్మల్గానే యూసేజ్ చేస్తాం, మాకు సాఫ్ట్వేర్ మంచిది ఉండాలి, అప్డేట్స్ రావాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా ఇక్కడ MI A3 మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే 2 years మనకి ఇన్స్టాంట్ అప్డేట్స్ అయితే వస్తాయి. సో బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు MI A3. అండ్ ఫైనల్గా బ్యాటరీ బ్యాకప్ పరంగా కంపేర్ చేస్తే సో రెండు మొబైల్స్లో కూడా మనకి కామన్గా 4000 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుంది. సో ఇక్కడ రియల్మీ 5 Proలో చూసుకుంటే మనకి 20 volts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ MI A3లో చూసుకుంటే మనకి 18 volts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో MI A3లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్తో వస్తుంది. అదే రియల్మీ 5 Proలో చూసుకుంటే మనకి WOOC 3.0 సపోర్ట్తో వస్తుంది. అంటే మీకు 30 minutesలోనే జస్ట్ 50% అయితే మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా మీకు బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం రెండు మొబైల్స్ కూడా మీకు ఈక్వల్గా ఉన్నాయనే చెప్పాలి. సో ఫైనల్గా డిస్ప్లే పరంగా చూసుకుంటే మీకు MI A3 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మీరు కెమెరాస్ పరంగా కంపేర్ చేస్తే మాత్రం సో మీకు రియల్మీ 5 Pro మంచి ఆప్షన్ అవుతుంది. సో లేదు మేము గూగుల్ క్యామ్ యూజ్ చేస్తామంటే మాత్రం MI A3 మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి MI A3లో గూగుల్ క్యామ్ అనేది ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది. సో ఇక్కడ మీరు ప్రాసెసర్ని కన్సిడర్ చేస్తే మాత్రం 712 ప్రాసెసర్ మనకి రియల్మీ 5 Proలో బెటర్ ఆప్షన్ అవుతుంది. సో లేదు మాకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావాలి, ఎక్కువ గేమింగ్స్ ఆడమనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా మీకు MI A3 మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ పరంగా మీరు ఏ మొబైల్ని కన్సిడర్ చేసినా నో ప్రాబ్లం. సో ఫైనల్గా ఈ వీడియోలో నేను మీకు MI A3 అండ్ రియల్మీ 5 Pro కంప్లీట్గా ఇన్డెప్త్గా కంపేర్ చేశాను అనుకుంటున్నాను. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీ వీడియోస్ అండ్ చిన్న చిన్న గ్యాడ్జెట్ రివ్యూస్ తెస్తూనే ఉంటాను.